ఇక్కడ మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. భౌగోళికంగా చూసుకుంటే దేశంలో 5%, జనాభా ప్రాతిపదికన చూసుకుంటే దేశంలో 4% ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు మాత్రం 25% వచ్చినాయి అంటే అది కేవలం ఇక్కడ ఉన్న విజనరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు గారిని చూసి మాత్రమే. దానికి తార్కాణమే ఈ ఆర్సిలార్మిట్టల్ భూమి పూజ ఈరోజు. ఎందుకనంటే ఇది మాట్లాడుకొని అనుకున్న కేవలం 18 నెలల కాలంలోనే ఎక్విజిషన్ పూర్తి చేసుకున్నాం, భూమి సేకరణ పూర్తి చేసుకున్నాం, R&R పూర్తి చేసుకున్నాం. ఈ రోజు ఈ ప్రాంతానికి స్టీల్ ఫ్యాక్టరీ రావాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఇక్కడున్న ప్రతి లీడరు, ప్రతి ప్రభుత్వ యంత్రాంగం, ప్రతి రైతు కూడా ముందుకొచ్చి కేవలం ఆయన మీద ఉన్న నమ్మకంతో ఈ రోజు ఇన్ని వేల ఎకరాలు స్టీల్ ఫ్యాక్టరీకి ఇవ్వడమే కాకుండా భూమి పూజ వరకు తీసుకొచ్చారంటే మీ అందరికీ మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. ఇది ఒక పోరాటమో లేకపోతే ఇది మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న అభివృద్ధి అనే కన్నా పారిశ్రామికవేత్తలకి ఆయన మీద ఉన్న విశ్వాసం కింద మనం చెప్పాలి. పరిశ్రమల్ని స్వాగతిస్తూ సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఈ ప్రజలు సహాయ సహకారాలు అందించడంలో ఈ ప్రజలు రైతన్నులు కూడా ఎప్పుడు ముందుంటారన్న సంగతి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా.